హాయ్ హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. చెప్పాను కదండి నా థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిందని చెప్పి. సో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్ అనమాట నిన్న నైట్ నుంచి. సో మమ్మీ అయితే వచ్చారు నాకు హెల్ప్ చేద్దామని చెప్పి. మమ్మీ అయితే చేసేస్తున్నారనమాట మొత్తం మార్నింగ్ నుంచి కూడా. మార్నింగ్ జెప్టో గ్రాసరీస్ తోటి అయితే స్టార్ట్ అయింది. కొంచెం జెప్టో నుండి గ్రాసరీస్ అయితే కొంచెం ఆర్డర్ చేశాను, వెజిటేబుల్స్ కూడా. టిఫిన్లోకి అయితే మమ్మీ ఇడ్లీ, పచ్చడి, పల్లి పచ్చడి, టమాటో పచ్చడి చేశారనమాట. నేనైతే కారం దోశ తిన్నాను. నిజంగా అండి ఈ టైంలో మన మదర్స్ మనతో ఉంటే ఆ ధైర్యమే వేరు కదా. నాకైతే నిజంగా అసలు ఈ టైంకి కొంచెం బాగాలేకున్నా నేనైనా మమ్మీ దగ్గరికి వెళ్తాను, కొంచెం లేదంటే మమ్మీ వచ్చేస్తారనమాట నాకు హెల్ప్ చేయడానికి. మమ్మీ డాడీ ఎప్పుడు కూడా మన కోసం ఎప్పుడైనా సరే ఏ టైంలోకైనా వాళ్ళు మన కోసం అయితే ఉంటారు కదా. సో వెరీ మచ్ బ్లెస్డ్ అనమాట. సో వెజిటేబుల్స్ అయితే ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాము. ఫ్రిడ్జ్ ఇలా మంచిగా ఆర్గనైజ్డ్ ఉంటేనే మనకు కూడా కొంచెం చూడాలనిపిస్తుంది. మనకి ఎందుకంటే ఏమైతే అవసరం ఉన్నాయో క్విక్గా అయితే తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే అసలు ఏం అర్థం కాదు కదా. అండ్ ఎస్, అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఒక పేస్ట్ అనమాట. అది మీరు చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అనుకోకండి. సో అదైతే మా మమ్మీ ఇచ్చిన టిప్ అనమాట. సో నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి పాడైపోతున్న టైంలో అవి మమ్మీ ఏం చేస్తారంటే మిక్సీలో వేసేస్తారు. సో మీకు తెలుసా ఈ టిప్? మిక్సీలో వేసేసి అందులో కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం ఈటింగ్ సోడా వేసేసి మిక్సీ అయితే పట్టేస్తారు మమ్మీ. అవి దేనికి యూజ్ అవుతాయి అంటే దేవుడి సామాన్లు అవి తోముకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతాయి. ఎంత తెల్లగా అవుతాయో అసలు. మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో కూడా నిమ్మకాయలు పాడైపోతున్న టైంలో మీరు కూడా ఇవన్నీ కలిసి మిక్సీ వేసేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. అవసరమైనప్పుడల్లా తీసుకొని దేవుడి సామాన్లకు అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా చాలా తెల్లగా అవుతాయండి రాగి సామాన్లు అవన్నీ కూడా. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మమ్మీ లంచ్కి అయితే వంకాయ ఫ్రై, సొరకాయ పెసరపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.